ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులతో ప్రభుత్వం చేసిన చర్చలు విఫలం కావడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసింది. ఈ క్రమంలోనే ఎవరు ఊహించని విధంగా ఇవాళ ఉదయం ఆరోగ్యశ్రీకి 203 కోట్ల రూపాయల నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. కాగా ఈ నిధులను అత్యవసరంగా విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే గతంలో పెండింగ్ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో దిగొచ్చిన సర్కారు నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది. గతంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందించిన ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించిన పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదని మండిపడ్డారు. మరోవైపు మెడికల్ కాలేజీల్లోని ఆసుపత్రులు మాత్రం డాక్టర్ ఫీజు, బెడ్ ఛార్జీలు, సర్జరీల పథకంలో భాగంగా ఫ్రీగా చేసేందుకు ముందుకు వచ్చాయి. నేటి నుంచి అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనుండగా ఈ పథకం కింద ఇప్పటికీ ఇన్ పేషెంట్లుగా ఉన్న వారికి ఆరోగ్యశ్రీ పూర్తి వైద్య సేవలు అందిస్తామని వారు తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులతో ప్రభుత్వం చేసిన చర్చలు విఫలం కావడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నేటి నుంచి అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసింది. ఈ క్రమంలోనే ఎవరు ఊహించని విధంగా ఇవాళ ఉదయం ఆరోగ్యశ్రీకి 203 కోట్ల రూపాయల నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. కాగా ఈ నిధులను అత్యవసరంగా విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే గతంలో పెండింగ్ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో దిగొచ్చిన సర్కారు నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది. గతంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందించిన ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించిన పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదని మండిపడ్డారు. మరోవైపు మెడికల్ కాలేజీల్లోని ఆసుపత్రులు మాత్రం డాక్టర్ ఫీజు, బెడ్ ఛార్జీలు, సర్జరీలు పథకంలో భాగంగా ఫ్రీగా చేసేందుకు ముందుకు వచ్చాయి. నేటి నుంచి అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనుండగా ఈ పథకం కింద ఇప్పటికీ ఇన్ పేషెంట్లుగా ఉన్న వారికి ఆరోగ్యశ్రీ పూర్తి వైద్య సేవలు అందిస్తామని వారు తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులతో ప్రభుత్వం చేసిన చర్చలు విఫలం కావడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసింది. ఈ క్రమంలోనే ఎవరు ఊహించని విధంగా ఇవాళ ఉదయం ఆరోగ్యశ్రీకి 203 కోట్ల రూపాయల నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. కాగా ఈ నిధులను అత్యవసరంగా విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే గతంలో పెండింగ్ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో దిగొచ్చిన సర్కారు నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది. గతంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందించిన ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించిన పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదని మండిపడ్డారు.
మరోవైపు మెడికల్ కాలేజీల్లోని ఆసుపత్రులు మాత్రం డాక్టర్ ఫీజ్, బెడ్ ఛార్జీలు, సర్జరీల పథకంలో భాగంగా ఫ్రీగా చేసేందుకు ముందుకు వచ్చాయి. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శివకుమార్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శివకుమార్, స్వాతి, ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య సేవలు అయితే నేటి నుండి నిలిపేస్తున్న పరిస్థితి. ఏదైతే పెండింగ్ ఈ బిల్లులు ఉన్నాయో ఆ బిల్లును పూర్తిగా చెల్లించాలని కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించిన అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో సంబంధించి ఏదైతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఉందో అసోసియేషన్ ప్రతినిధుల మధ్యను ఇటు ప్రభుత్వం మధ్య కూడా కొన్ని చర్యలు జరిగినాయి. ఆ చర్యలు అయితే విఫలం కావడంతో ఆరోగ్యశ్రీకి సంబంధించిన అసోసియేషన్ సంబంధించి ఇప్పటికే ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అయితే కూడా నిలిపేస్తున్నట్టుగా చెప్పారు. అది ప్రస్తుతం ఉన్న రోగులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యశ్రీ మీద వారికైతే కూడా చికిత్స జరుపుతూ ఉంటాము. మిగతా కొత్తగా వచ్చే వారికి ఎవరికైతే ఆరోగ్యశ్రీ మీద అయితే కూడా ఎలాంటి సేవలు చేయమంటూ కూడా చెప్పడం జరిగింది. అది గత ఏడాది ఆగస్టు నుంచి బకాయిలు అయితే 500 కోట్లు వెంటనే చెల్లించాలని కూడా అసోసియేషన్ డిమాండ్ చేయడం జరిగింది. అది ఈ నేపథ్యంలో పెండింగ్ బిల్లు ఆరోగ్య సేవలు నిలిపేయాలని అసోసియేషన్ తెలపడం జరిగింది. అది మంగళవారం చర్చలు విఫలం కావడంతో మొత్తం ఆరోగ్యశ్రీ మీద సంబంధించి మార్చి 31 నుండి ఇప్పటి వరకు నిధులు అయితే డిమాండ్ చేయడం కదా ప్రభుత్వ హాస్పిటల్ డిమాండ్ చేయడం. అది 203 కోట్లు మాత్రమే విడుదల చేయడంపై కూడా అస్వస్థ అయితే అంటే కొంచెం ఇది అస్వస్థతకి గురైన పరిస్థితి అయితే ఉంది. అది పెండింగ్ బిల్ పూర్తిగా చెల్లిస్తేనే ఆరోగ్య సేవలు కొనసాగిస్తామని చెప్తున్నాయి. మరోవైపు చూసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్తో పాటుగా ఇటు మెడికల్ కాలేజీలు ఏవైతున్నాయి మెడికల్ కాలేజీలో ఉన్న ఆరోగ్య సేవలు కూడా నిలిపేస్తాము. ఆరోగ్య బిల్లులు అయితే పూర్తిగా చెల్లించాలంటూ కూడా ఇప్పటికీ అసోసియేషన్ తెలపడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శివకుమార్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.